అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. కండ్లలో కారం కొట్టి రాయితో దాడి చేసి 40 లక్షల రూపాయలు దోపిడీ. డబ్బులతో పారిపోతుండగా పల్టీ కొట్టిన దుండగుల కారును వదిలేసి డబ్బుతో పరార్. రంగారెడ్డి జిల్లాలో ఘటన. చేవెళ్ల, వెలుగు, కండ్లలో కారం కొట్టి రాయితో దాడి చేసి 4 దుండగులు 40 లక్షలను దోపిడీ చేశారు. దోచుకున్న సొమ్ముతో పారిపోతుండగా వారి కారు బోల్తా పడింది. అనంతరం వారు కారును అక్కడే వదిలేసి డబ్బుతో పరారయ్యారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్కు చెందిన వ్యాపారి రాకేష్ అగర్వాల్ తనకు రావాల్సిన 40 లక్షల రూపాయలు తీసుకొచ్చేందుకు తన దగ్గర పనిచేసే మణి, సాయిబాబాను వికారాబాద్కు పంపించాడు. వీరు శుక్రవారం మధ్యాహ్నం వికారాబాద్లో 40 లక్షల రూపాయలు తీసుకుని ఫోర్డ్ కారులో హైదరాబాద్కు తిరిగి వస్తున్నారు. జిల్లాలోని మాసానిగూడ గ్రామ శివారులో షిఫ్ట్ కారులో ఓ 4 గుర్తు తెలియని వ్యక్తులు వారిని వెంబడించారు. హుస్సేన్పూర్ గ్రామ శివారులో నిర్మానుష్య ప్రాంతంలో వాహనాన్ని అడ్డగించారు. కారు నడుపుతున్న మణి కండ్లలో కారం కొట్టి వెనుక కూర్చుకున్న సాయిబాబాపై రాయితో దాడి చేసి 40 లక్షల రూపాయలు ఉన్న బ్యాగును లాక్కుని పారిపోయారు. కారులో పారిపోతున్న క్రమంలో కొత్తపల్లి గ్రామ శివారులో దుండగుల కారు అదుపు తప్పి పక్కనే ఉన్న కల్వట్టుకు ఢీకొట్టి బోల్తా పడింది. వెంటనే నిందితులు కారును అక్కడే వదిలేసి డబ్బును తీసుకుని పారిపోయారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, నార్సింగి ఏసీపీ రమణ గౌడ్, చేవెళ్ల ఏసీపీ కిషన్ గౌడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. బోల్తా పడిన కారులో 8,50,000 రూపాయలు నగదు, వివో ఫోన్ దొరికాయి. నిందితులను పట్టుకునేందుకు 4 బృందాలు రంగంలోకి దిగాయి. సంఘటన స్థలం వద్ద బొమ్మ పిస్తోలు, పుర్రెల దండలు, పసుపు, కుంకుమ, రుద్రాక్షలు, కత్తి, కారం పొడి ప్యాకెట్లు కనిపించాయి. దోపిడీకి పాల్పడిన గ్యాంగ్ క్షుద్రపూజలు, గుప్త నిధుల తవ్వకాలు చేపడతారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరు అరెస్ట్. పారిపోయిన 4 నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు. కారు నడిపిన డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే అరంగుడు చేరుకుని అక్కడి నుంచి జడ్చర్లకు వెళ్లాడు. అప్పటికే అక్కడ మాటువేసిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్లు అతన్ని ఓ కాఫీ షాప్ వద్ద అరెస్ట్. శంకరపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. మిగిలిన 3 నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. జాగ్రత్తలు మరియు సలహాలు. డబ్బు, విలువైన వస్తువులు తీసుకుని ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువ మందితో కలిసి వెళ్ళండి. ఏకాంత ప్రాంతాల్లో ఆగకండి. అనుమానాస్పద వాహనాలు వెంబడిస్తుంటే వెంటనే పోలీసులకు 100 ఫోన్ చేయండి లేదా రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళండి. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు రహస్యంగా ఉంచకుండా కుటుంబ సభ్యులు లేదా విశ్వాసపాత్రులతో షేర్ చేయండి. కారు లేదా బైక్పై ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ వేసుకోండి. క్షుద్రపూజలు, గుప్త నిధుల తవ్వకాలు అని చెప్పి మోసాలు చేసేవారి నుంచి జాగ్రత్తగా ఉండండి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కౌన్సెలింగ్ తీసుకోండి.